చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలిపోయింది. ఢిల్లీలో జరిగింది ఘటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలోని కల్కాజీ మందిర్లో ప్రమాదం సంభవించింది. జాగారం చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్టేజ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు, 17 మందికి గాయాలయ్యాయి. అయితే అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్కాజీ మందిర్, ఇక్కడ కాళికాదేవి దర్శనానికి రోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి జాగారానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఓ పక్క భజన కార్యక్రమం జరుగుతుండగా స్టేజ్ పైకి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో అది కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ 1500 మందికి పైగా భక్తులున్నారు. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా భక్తులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఢిల్లీలోని కల్కాజీ మందిర్ దగ్గర జరిగిన ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ సమయంలో ఏం జరిగిందో ఒకవైపు బాక్స్ చూస్తున్నాము, ప్రమాదం తరువాత దృశ్యాలను కూడా చూస్తున్నాము. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడిపోయిన వాటిన్నింటినీ తొలగించే ప్రక్రియ జరుగుతోంది. అయితే ఆ స్టేజ్ కుప్పకూలక ముందే అక్కడ ఒక హడావుడి, ఒక టెన్షన్ కనిపిస్తోంది మనకి. ఆ తరువాత స్టేజ్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తర్వాత ఆ స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. భక్తులందరూ బయటకు వెళ్లేందుకు పరుగులు తీసిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. కల్కాజీ మందిర్ చాలా పాపులర్, వందల ఏళ్ల చరిత్ర ఉంది. జాగారం చేస్తున్న సమయంలో స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది.